ప్రార్థన జీవితం, ద ప్రేయర్ లైఫ్. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. ప్రార్థన యందు నిలుకడగా ఉండి కృతజ్ఞతలు గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఇక్కడ ఎఫ్.బి. మేయర్ అనేటటువంటి వ్యక్తి ఆయన ఏమన్నారంటే, ఈ యొక్క లోకంలో అత్యంత విచారకరమైన విషయం జవాబు రాని ప్రార్థన కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా ఉండడమే అత్యంత బాధకరమైన విషయం. చాలా బాధకరమైన విషయం ఏంటంటే అన్ఆఫర్డ్ ప్రేయర్స్. మనము ప్రార్థన చేయకుండా ఉండడం అనేది ఏదైతే ఉందో అదే ప్రమాదకరమైంది. దేవుని బిడ్డలారా, మీరు ఏ దాని కొరకు ప్రార్థన చేయాలో దాని కొరకు ప్రార్థన చేయటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు నేను ప్రార్థన చేస్తే నాకు జవాబు రాలేదనేది కాదు ప్రాబ్లం. నేను అసలు ప్రార్థన చేయకపోవడమే ప్రాబ్లం. ప్రతి వెహికల్లో కూడా, ప్రతి వాహనంలో కూడా ఏముంటదంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఫ్లైట్లో కూర్చున్నప్పుడు ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్న వాళ్ళకి క్రూ వచ్చి ఏం చెప్తారంటే, ఎట్ ఎనీ టైం ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర మీరు కూర్చున్నారు కాబట్టి ఇక్కడ మీరు పలాని జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఎమర్జెన్సీలో ఈ డోర్ ఏం చేయబడుతుందంటే, ఇది ఈ గ్లాస్ బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేసి దీన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత అందరూ కూడా దీని నుంచి లైఫ్ జాకెట్ వేసుకుని దీని కిందకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ టైంలో మీరేం చేయాలంటే యూ నీడ్ టు కోఆపరేట్ అని చెప్పేసి అని ఆ లైన్లో కూర్చున్న వాళ్ళకి స్పెషల్గా చెప్తారు. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎమర్జెన్సీలో ఉన్నవాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, అది ఏ ప్లేస్ అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఎక్కడ మోకరిస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు మోకరించటానికి వాళ్ళు ఎలాగ కేకలేస్తున్నారు అనేది కూడా ఎవరు వింటున్నారు. చూడండి, ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళు ఏడవడానికి ఏం చేయరంటే, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ఎలా ఉంది, నా వాయిస్ ఎట్లా ఉంది, నేను స్వీట్గా ఉందా ఈ వాయిస్ ఎలా ఉంది అనేది అనవసరం. మనం ఎట్లాగ కేకలేస్తున్నాము, ఎట్లా అరుస్తున్నాము అని అంటే గట్టిగా కేకలేస్తాం. ఇంకేం చేస్తామంటే ఆ గ్లాస్ డోర్ని శక్తి వంచన లేకుండా పగలగొట్టేస్తాం. దేవుని బిడ్డలారా, ఏదేమైనా సరే మన లైఫ్ని మనం సేవ్ చేసుకోవడానికి ఈ విధమైన పని చేసేవాళ్ళుగా మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, మీకు చాలా అత్యవసరమైనటువంటి ప్రేయర్ ఏంటో తెలుసా? ఈరోజు మనము ఉన్న కష్టముల్లో నుంచి, మన బాధల్లో నుంచి, మన ఇరుకుల్లో నుంచి, మన ఇబ్బందుల్లో నుంచి, ప్రస్తుత ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజల యొక్క వ్యవహార శైలి, పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, పిల్లలతో సమస్యలు, వీటన్నిటిని చూసి మనం అందరం కూడా ఏం చేయాలంటే, ఇమ్మీడియట్గా చేయాల్సిన అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, దేవుని సన్నిధిలో మోకరించి గట్టిగా ఎలుగెత్తి ప్రార్థన చేయటం తప్ప మరొక దారి లేదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ యొక్క ప్రార్థన జీవితమును కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఈరోజు మన ధ్యానంలో మొదటిది ఏంటంటే, ప్రే విత్ పర్సిస్టెన్సీ. పట్టుదలతో ప్రార్థించుము. ప్రే విత్ పర్సిస్టెన్సీ. మనమందరం కూడా ఈ యొక్క పట్టుదలతో we need to use our persistence in our prayer. ప్రార్థనలో పట్టుదలను ఉపయోగించాల్సిన వాళ్ళుగా ఉన్నాము. అందుకనే కొలస్సీ పత్రికలో అంటాడు, 4వ అధ్యాయం 2వ వచనములో, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబడి కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగా ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయుడి, ప్రార్థించుడి.
దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా మనం ఆలోచన చేస్తే నువ్వేం చేస్తావంటే అంకిత భావంతో ప్రార్థనకు నిన్ను నీవు అంకితం చేసుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీ జీవితంలో విసుకక, ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు చూడకుండా, తొలగిపోకుండా నిలకడగా ఉండి నీ ప్రార్థన జీవితాన్ని నీవు కొనసాగించుకోవాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ ప్రార్థన జీవితాన్ని ఎందుకు కొనసాగించాలంటే సువార్త ప్రకటించుటకు దేవుడు ద్వారములు తెరిచినట్లు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి వారిగా మనము జీవించటం అత్యంత ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పట్టుదల అనే దాన్ని గూర్చి మనం చూస్తే హత్ మడా అనే హీబ్రూ వర్డ్ దానికి వాడబడింది. హత్ మడా అనే మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడు ప్రార్థన చేయాలంటే ఆల్వేస్, ఎప్పుడు ప్రార్థన, ఎవర్ లాస్టింగ్ అంటే ఇప్పటికీ నిరంతరం ఎల్లవేళలా ఏం చేయాలంటే నిలకడగా ఉండి విశ్వాసముతో ప్రార్థనలో కొనసాగాలి. మనము పట్టుదలతోనూ దేవుని మీద ఆధారపడి స్థిరంగాను దేవునికి మనము అంకితం చేసుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూనే మనం గడపాలి అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. గనుక చూడండి, పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఫర్ క్రిస్టియన్స్, ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. ఈ యొక్క పట్టుదల ప్రార్థన అనేది ఇదేదో ఆప్షన్ కాదు, వీలైతే చేస్తాను లేకపోతే చెయ్యను అని కాదు. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే ఈ ఆజ్ఞను మనం శిరస వహించి మనమందరం కూడా ఏమి చేయవలెను అనగా ప్రార్థన చేయవలెను. అవకాశం ఉంటే కొంచెం ప్రార్థన చేయండి కాదు, వీలైతే చర్చికి రండి కాదు, వీలైతే ప్రార్థన చేయను కాదు. తప్పకుండా ప్రతి క్రైస్తవుడు కూడా పట్టుదలతో ప్రార్థన చేయాలి. అన్ని సమయాల్లో మనం ప్రార్థన చేయటం అనేది దేవుడికి బాగా నచ్చిన విషయం. యేసు ప్రభు వారు చక్కటి ఉపమానం చెప్పారు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనన్నుటకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు మాటి మాటికి వెళుతూ గోజాడుతూ ఉంది. ఆమె ఏం చేస్తుందంటే మాటి మాటికి వెళ్ళి ఈరోజు కదమ్మా రేపు రా అంటే రేపు వెళ్ళిపోతుంది. రేపు కాదు వారం, వచ్చే ఆదివారం సాయంకాలం 5 గంటలకు రా అంటే 5 గంటలు కాదు 4:30కి అక్కడ ఉంటుంది ఆమె. అయితే ఈమెను చూసి ఆయనకి ఏమనిపించిందంటే ఈమెకు తప్పకుండా నేను న్యాయం చేకూర్చాలని ఒక అన్యాయస్తుడికే అనిపించింది అనంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చూస్తే, మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? దేవుడు ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు రాత్రి పగలు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. మనకి దేవుడు న్యాయం తీర్చాలి. దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేయాలి. దేవుని కార్యాలు జరగాలి. ఆత్మల రక్షణ జరగాలి. ప్రతి విధమైనటువంటి చీకటి క్రియలన్నీ కూడా లయపరచబడాలి. దేవుడు తన కార్యాలు అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో జరిగించాలి అని అంటే మనందరం కూడా ఏం చేయాలంటే దివారాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం అందరం కూడా ఏం అడగాలంటే జన్మలను అడగాలి. దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ఈ విధంగా అడుగుడి. జనములను అడగండి, భూమిని అడగండి అన్నాడు. అడగండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. గర్వం పూర్తిగా తీసేయండి, భూమిని దేవుడు మీ సొంతం చేస్తాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును.
గర్విష్ఠులు ధన్యులు కాదు, గర్విష్ఠులు. గర్వం అనేది లూసిఫర్లో ఉంది. ఆ లూసిఫర్లో ఉన్న గర్వం ఎవరిలోకి వచ్చింది? నెబుకద్నెజర్లోకి వచ్చింది. నెబుకద్నెజర్లో ఉన్న గర్వం హెరోదు రాజులోకి వచ్చింది. అంటే లూసిఫర్లో ఉన్నది ఎవరి దగ్గరికి వచ్చింది? ఈ గర్వం ఎవరి దగ్గరికి వచ్చిందండి? మరి నెబుకద్నెజర్ దగ్గరికి వచ్చింది. నెబుకద్నెజర్ గర్విస్తే గడ్డి మేసేటట్టు దేవుడు చేశాడు. అలాగే లూసిఫర్ గర్వం ఉంటే లూసిఫర్ని పరలోకం నుంచి కిందకి తోసేశాడు. అలాగే హెరోదు గర్వించి ఆ మహాసభలో కూర్చుని అతను ఉపన్యసించినప్పుడు ఇది దైవ స్వరమే కాదు, ఎంతటి గొప్ప వ్యక్తి నేను అని అనుకున్నాడు. హెరోదు రాజు పురుగులు పడి చచ్చిపోయాడు. గర్వం ఉంటే పురుగులు పడతాయి. గర్వం ఉంటే గడ్డి మేయాల్సిన పరిస్థితి వస్తుంది. గర్వం ఉంటే దేవుని బిడ్డలారా మన జీవితం పతనం అవుతుంది. కానీ గర్వం అనేది ప్రమాదకరమైంది. అది ఎవరి శరీరములో కానీ, ఎవరి గుండెల్లో కానీ, ఎవరి జీవితంలో కానీ గర్వం అనేది ఇసుమంతైనా ఉండకూడదు. ఎవరైనా సరే గర్వం అంతటిని కూడా ఏం చేసేవాళ్ళుగా ఉండాలంటే మొత్తం మనం పరిపూర్ణంగా దానిని ధ్వంసం చేసేవాళ్ళుగా ఉండేటటువంటి వాళ్ళుగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. జార్జ్ ముల్లర్ గారు ఏమన్నాడంటే, ద లెస్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద లెస్ వి డిసైడ్ టు రీడ్ ఇట్. దేవుని వాక్యాన్ని ఎంత తక్కువగా చదువుతూ ఉంటే అంత తక్కువ కోరిక దేవుని వాక్యం చదవాలని అనిపిస్తుంది. ఎక్కువ కోరిక రాదు. ద లెస్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద లెస్ వి డిసైడ్ టు రీడ్ ఇట్. దేవుని వాక్యాన్ని తక్కువగా చదివితే ఇది ఇంకా తక్కువగా చదవాలి అని అనిపిస్తుంది. కానీ దాంట్లో ఉన్న అసలు కోరికే ఉండదు. దేవుని వాక్యం చదవాలనే ఆశే ఉండదు. మీలో చాలామంది వాక్యం చదవకుండా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు అని చెప్పక తప్పదు. కాబట్టి ఎవరైనా దేవుని వాక్యాన్ని మనం చూస్తే మీ జీవితంలో మీరు, నేను, మనము ఈ దినాన్న గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే ఏంటంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలో తెలుసా? చదవాలి. చదువుతుంటే దాంట్లో ఇంకా కొంచెం టేస్ట్ దొరికి ఇంకెక్కువ చదవాలనిపిస్తుంది. అసలే తక్కువ చదువుతున్నాం అనుకో, అసలు చదవాలని కోరికే రాదు. అలాగే దినాలు వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ద లెస్ వి ప్రే ద లెస్ వి డిసైడ్ టు ప్రే, ద లెస్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద లెస్ వి డిసైడ్ టు రీడ్ ఇట్, ద లెస్ వి ప్రే ద లెస్ వి డిసైడ్ టు ప్రే. ఎంత తక్కువగా ఏదైతే ప్రార్థన చేస్తామో అంత తక్కువగా ఇంకా ప్రార్థన చేయాలి, తక్కువగానే ప్రార్థన చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఇంకెక్కువగా అధికంగా పట్టుదలతో ప్రార్థన చేయాలి అనేటటువంటి భావన అనేది మనలోకి రాదనమాట అండి. కాబట్టి అది రావాలి అని చెప్పేసానంటే మనమందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థనలో మనందరికి కూడా ఏముండాలంటే పట్టుదల ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ఎప్పుడు ప్రార్థన చేసే టైం మాకు దొరుకుతుంది అని అంటే మీరు బస్ ఎక్కినప్పుడో లేదా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడో కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయొచ్చు. మనము ఎలా ప్రార్థన చేయాలి? రెండవది ప్రే విత్ ప్యాషన్, భారముతో ప్రార్థించుము. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి అనే మాట ప్రభు వాక్యాన్ని మనం చదువుకున్నాం. దయచేసి కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2, 3, 4 వచనాలు దయచేసి మీరు అందరూ కూడా గట్టిగా చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. మనమందరం కూడా ఏమి కలిగినటువంటి వారిగా ఉండాలంటే భారముతో ప్రార్థన చేయడం అంటే దీని రూట్ వర్డ్లోకి వెళ్ళి చూస్తే టు క్యారీ లోడ్ అంటే ఒక బరువును మోసుకుంటూ మనము ప్రార్థన చేయాలి. ఏ బరువు మన మీద ఉండాలంటే పాపపు బరువు కాదు, పాప భారం కాదు, ప్రార్థన భారం మన మీద ఉండాలి. ప్రార్థన భారంతో మనం అందరం కూడా ఏం చేయాలంటే ఈ భారం, ఈ లోడ్ మోసేటప్పుడు మనం ఏం చేస్తామంటే భావావేశం కలుగుతుంది. తర్వాత మనకి చాలా పెయిన్ కూడా అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రేయర్లో మీకు పెయిన్ అనిపించేది మోకాళ్ళ లేకపోతే మీ హృదయంలో
భారం కలిగి బాధ అనిపిస్తుందా? మోకాళ్ళ మీద ఉండడం బట్టి మీరు భారం మాకు నొప్పి అనిపిస్తుందని అనుకుంటున్నారా? లేదా ఆత్మల భారం కలిగి ప్రార్థన చేయటం ద్వారా మనము ఈ భారాన్ని వ్యక్తం చేస్తున్నామా దేవుని సన్నిధిలో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకసారి ఆత్మీయమైనటువంటి వ్యక్తులు ఆత్మ సంబంధమైన భారం కలిగిన వారిగా ఉంటారు. శరీర సంబంధమైన వ్యక్తులు శరీర విషయముల మీద భారం కలిగిన వారిగా ఉంటారు. కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉన్నటువంటి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైనటువంటి భారాన్ని కలిగినటువంటి వారిగా దేవుని పాద సన్నిధిలో మనమందరం కూడా భారముతో దేవుని మీద అనురాగముతో ఆప్యాయతతో భారమును భరించుచు మనమందరం మెలకుగా ఉండి దేవుని బిడ్డలారా మనము ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారిగా భారం కలిగిన వారిగా యేసయ్య ఏ విధంగానైతే గెత్సెమనెలో ప్రార్థన చేసేటప్పుడు చెమట రక్తపు బిందువుగా మారునంతగా ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడో అలాగూ మనమందరం కూడా ఏమి చేయాలి అంటే ఈ ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వారిగా అనేక మంది రక్షణలోకి వచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొంది ప్రార్థన చేస్తున్నాడో ఆకాశము తెరవబడింది అని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. మనము ప్రార్థన చేస్తే గాడ్ విల్ ఓపెన్ హెవెన్స్. దేవుడు పరలోక ద్వారములను తెరిచి మన జీవితంలో ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ శక్తిని మన మీద కుమ్మరిస్తాడు. యేసయ్య మీద ఆ విధంగానే కుమ్మరించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కొండకు వెళ్ళి రాత్రంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. కొండకు వెళ్ళి రాత్రంతా కూడా ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఈ రాత్రి ఇక్కడికి వచ్చి మనం అందరం ఏం చేయబోతున్నాం? ప్రార్థన చేయబోతున్నాం. యేసు రూపాంతరపు అంటే ఆయన గెరిసీము కొండ మీదకి వెళ్ళి ఆ తాబోరు కొండ మీదకి వెళ్ళి ఆ తాబోరు కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరపు కొండ, ఎత్తైన కొండ అనే పేరు దానికి ఉంది. అయితే దీనికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కొన్ని. అయితే థియలాజికల్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సమ్ పీపుల్ సే దట్ ఇట్ ఈస్ ఏ హెర్మోన్, సమ్ పీపుల్ సే దట్ ఇట్ ఈస్ ఏ తాబోర్. అయితే most of the people, historians say and agree that Tabor is the right place. కాబట్టి అందుకనే తాబోరు కొండ మీద ఈరోజు చర్చ్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటే రూపాంతరపు దేవాలయము అనేటటువంటిది ఎక్కడుందంటే ఈ తాబోరు కొండ మీద ఉన్నదనమాట. అందుకనే ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖరూపం మారింది, ఆయన వస్త్రములు దగదగా మెరిశాయి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ప్రియమైనటువంటి వారులారా, భారంతో యేసు గెత్సెమనెలో ప్రార్థన చేశాడు. భారముతో ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశం తెరవబడింది, ప్రార్థించినప్పుడు రూపం మారింది, ప్రార్థించుటలో రాత్రంతా గడిపాడు. ప్రార్థించుటలో యేసు సిలువలో వేలాడుతూ కూడా ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము అని చెప్పి యేసు ప్రభువారు ప్రార్థన చేశారు. గనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రార్థన చేసేటప్పుడు తండ్రి 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 అని ఒకే మాట 10 సార్లు అంటే దేవుడు వింటాడేమో అన్నట్టుగా ఒకే మాట 10 సార్లు అనాల్సిన అవసరం లేదనమాట. దేవుని సన్నిధిలో మనం ఏం కావాలో స్పష్టంగా మన దేవుని అడగాలి. ప్రార్థనలో స్పష్టత ఉండాలి. అందరూ చెప్పండి, ప్రార్థనలో ఏముండాలి? స్పష్టత ఉండాలి. అంటే లాంగ్వేజ్ బాగుండాలని కాదు. అక్కడ ప్రార్థనలో మనం ఇది ఏం కావాలి మీకు అనే దాంట్లో ఏముండాలి? స్పష్టత ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనం నీతిమంతుని విజ్ఞాపన మనం పూర్వకమైనదై బలము గలదై ఉంటుంది. చూసారా? యాకోబు పత్రిక 5:16 మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. దేవుని బిడ్డలారా, నీతిమంతుని విజ్ఞాపన దాంట్లో ఏముంటదంటే పవర్ ఉంటుంది. ఎలాంటి పవర్ ఉంటుందంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో జరిగే యుద్ధాన్ని ఆపగలిగిన పవర్ అది.
రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగిన పవర్ అది. హిజ్బుల్లా ఇజ్రాయెల్, సిరియా ఇజ్రాయెల్ మధ్యలో జరిగే యుద్ధాలను ఆపగలిగినటువంటి పవర్ అది. నీతిమంతుని విజ్ఞాపన ఎలాంటిదంటే వర్షం కురిసేటట్టు చేయగలదు, వర్షం ఆపేటట్టు చేయగలదు. నీతిమంతుని విజ్ఞాపనం బలం గలదు. అది ఎలాంటిది అని అంటే అది బలమైన కార్యాలు చేసేది. ఈరోజు నీతి లేని వాడు చేసే ప్రార్థన కంటే నీతి కలిగినటువంటి బిడ్డ చేసే ప్రార్థన ద్వారా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా భారంతో ప్రార్థన చేద్దాం. ఇక మూడో విషయానికి వస్తే ప్రే విత్ థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞతతో ప్రార్థించుము. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. కృతజ్ఞత. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత మన ప్రయాణాల్లో కాపాడాడు, పరిస్థితుల్లో కాపాడాడు. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఎన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనకు ఎదురైనా అన్నిట్లో కూడా దేవుడు మనల్ని కాపాడాడు. ఆరోగ్యం ఇచ్చాడు, అన్ని విధాలుగా దేవుడు సహాయం చేశాడు. 3 పూట్ల అన్నం పెట్టాడు, కావలసిన వస్త్రాలు ఇచ్చాడు. దేవుడు మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేటట్టు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఎన్నో రకాలైన మేళ్లు మన కొరకు చేశాడు. ఇన్ని మేలు చేసిన దేవుని పాదాల దగ్గరికి వచ్చేటప్పుడు మన గుండెల నిండా ఏముండాలంటే, మొదట ఏం చెప్పానంటే పట్టుదల ఉండాలన్నాను, రెండవది భారం ఉండాలన్నాను, మూడవది ఏముండాలంటే ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మన గుండెల నిండా కృతజ్ఞత ఉండాలి. మా కొరకు సిలువలో నీ రక్తాన్ని కార్చావు మా ప్రభువా, మా కొరకు నాయనా నీ రక్తాన్ని కార్చి మమ్మల్ని పరిశుద్ధపరిచావు. మా జీవితంలో ఎన్నో మేళ్లు చేశావు. ఎన్నో రకాలైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి సమస్యల గుండా మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మా ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా, అండగా, నీడగా ఉన్నారు. నీకు కృతజ్ఞతలు స్వామి, నీకు కృతజ్ఞతలు తండ్రి, నీకు కృతజ్ఞతలు యేసయ్యా అని కృతజ్ఞతాపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చేటటువంటి మనసు మనందరం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాల్లో మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయిన దేవునికి, యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా we need to give thanks always for all things to God the Father in the name of our Lord Jesus Christ. మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిగా ఉన్నాము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయడానికి ముందు మన హృదయం పట్టుదలతో నిండాలి, రెండవది భారంతో నిండాలి, మూడవది కృతజ్ఞతతో నిండాలి. ఈ కృతజ్ఞతతో నిండిన వారే ఏం చేయగలుగుతారంటే విన్నపాలు చేయగలుగుతారు. చూసారా, నా శక్తి పనికిరాదని నాకు తెలిసినప్పుడు, నా బలం పనికిరాదని నాకు తెలిసినప్పుడు, నా జ్ఞానం ఎందుకు పనికిరాదని నాకు అర్థమైనప్పుడు, నా బలం, నా శక్తి, నా ధనం, నా యొక్క పలుకుబడి, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ అది ఏమీ చేయలేదని నాకు అర్థమైనప్పుడు నేనేం చేస్తానని తెలుసా? నా జీవితంలో నా ప్రభు నా కొరకు చేసిన గొప్ప కార్యాలన్నింటినీ బట్టి కూడా నేను కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వ్యక్తిగా మారిపోతాను. కృతజ్ఞత దీన్ని హృదయంలో ఎంతమందికి ఉంది చూడండి. ఈ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తికి కృతజ్ఞత చెప్పలేనటువంటి నీవు పరలోకపు తండ్రికి కూడా నువ్వు కృతజ్ఞత చెప్పలేవు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగూ చేయట యేసుక్రీస్తున్నది మీ విషయంలో దేవుని చిత్తమని తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:18 అంటున్నాడు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగూ చేయట యేసుక్రీస్తున్నది మీ విషయంలో దేవుని చిత్తం. మన హృదయంలో ఏముండాలి? ఇప్పుడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలంటే పట్టుదల ఉండాలి, రెండవది ఏముండాలి? భారం ఉండాలి, మూడవది ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి.
ఈ మూడిటితో మనం ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. పట్టుదలతో, భారంతో, కృతజ్ఞతతో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే తప్పకుండా దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. ద ప్రేయర్ లైఫ్ అనేది బేస్ దేని మీద ఉందంటే ప్రే విత్ పర్సిస్టెన్స్. మనం అందరం కూడా పట్టుదలతో ప్రార్థన చేయడం. సెకండ్ ఏంటంటే ప్రే విత్ ప్యాషన్, భారంతో ప్రార్థన చేయడం. మూడోది ప్రే విత్ థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞతతో ప్రార్థన చేయడం. ఈ 3 రకాలుగా మనం ప్రార్థన చేద్దాం. నాకు పట్టుదల దయచేయి, నాకు భారం దయచేయి, నాకు కృతజ్ఞత దయచేయి అని 3 విషయాలు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. ప్రభువానికి స్తోత్రం. మా జీవితంలో నాయన ప్రార్థనా జీవితం మేము కలిగి ఉండడానికి సహాయం చేయి. ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయి. ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించు. ప్రార్థనలో మేము గడపడానికి మాకు సహాయం చేయి. ప్రార్థనా జీవితం నాకు దయచేయి. పట్టుదల దయచేయి, భారము దయచేయి. నైనా నా జీవితంలో పట్టుదల, భారం, కృతజ్ఞత ఇవి కలిగిన వాడినిగా, కలిగినటువంటి బిడ్డగా నేను ప్రార్థించడానికి సహాయం చేయి. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, కృతజ్ఞతతో నన్ను నింపండి, తగ్గింపుతో నన్ను నింపండి. గర్వం, అహంకారం నాలో నుంచి తీసివేయండి. నాకు తగ్గింపు జీవితం నాకు దయచేయి. ప్రార్థన ఆత్మను నాకు దయచేయి ప్రభువా. నీ కృప నాకు అనుగ్రహించు తండ్రి అని ప్రభు పాదాల దగ్గర మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు మా ప్రభువా. నీ సహాయం మాకు దయచేయని ప్రభువా. నీ కనికరం మాకు చూపించు నాయనా. నీ ఆత్మకార్యం మా జీవితంలో జరిగించు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. మాలో ఉన్నటువంటి అహంకారము, గర్వము ప్రతిది కూడా కనుమరుగైపోవును గాక. దీనత్వము, సాధుత్వము, మృదుత్వము, సాత్వికము ఆయన మా జీవితంలోకి తీసుకురండి ప్రభువా. ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మేము కలిగినటువంటి వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఆమేన్.